గుజరాత్ హైకోర్టు ఇటీవల జరిపిన ఒక వర్చువల్ విచారణలో ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. అసభ్యకరంగా వ్యక్తి టాయిలెట్లో కూర్చొని కోర్టు విచారణకు హాజరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన కోర్టు గౌరవాన్ని దెబ్బతీసిందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 20న గుజరాత్ హైకోర్టులో జస్టిస్ నీరజ్ ఎస్ దేశాయ్ బెంచ్ ముందు ఒక చెక్ బౌన్స్ కేసు వర్చువల్ విచారణ జరుగుతోంది. ఈ విచారణకు సమద్ బ్యాటరీ పేరుతో లాగిన్ అయిన ఒక వ్యక్తి అనూహ్యంగా టాయిలెట్లో కూర్చొని కెమెరా ఆన్ చేసి హాజరయ్యాడు. వీడియోలో ఈ వ్యక్తి మొదట బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తో కనిపించాడు. కానీ కెమెరా సర్దుబాటు చేసినప్పుడు అతను టాయిలెట్ సీటుపై కూర్చుని ఉన్నాడని స్పష్టమైంది. ఈ దృశ్యం కోర్టు విచారణ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ లో రికార్డ్ అయింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే టాయిలెట్లో కూర్చున్న వ్యక్తి ఒక క్రిమినల్ కేసులో ఫిర్యాదుదారుడు. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లో రెస్పాండెంట్గా హాజరయ్యాడు. రెండు పక్షాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం కుదిరింది. దాంతో గుజరాత్ హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ ని రద్దు చేసింది. అయితే ఈ వ్యక్తి టాయిలెట్లో కూర్చుని విచారణకు హాజరవడం కోర్టు గౌరవాన్ని ఉల్లంఘించే చర్యగా తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను న్యాయవాది సంజయ్ ఘోష్ షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. విచారణ సమయంలో పెద్దగా గమనించలేదు కాబోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చ మొదలైంది. నెటిజన్లు ఈ సంఘటనను అవమానకరంగా చెబుతున్నారు. కోర్టు గౌరవానికి భంగం కలిగించాడంటూ సదరు వ్యక్తిపై విమర్శలు చేస్తున్నారు. కొందరు దీన్ని లైట్ గా తీసుకున్నప్పటికీ చాలా మంది వర్చువల్ విచారణల్లో కనీస మర్యాదలు పాటించాలని సూచించారు. న్యాయ నిపుణులు ఈ రకమైన ప్రవర్తన కోర్టును అవమానించడం కిందకు వస్తుందని శిక్షార్హమని అంటున్నారు. భవిష్యత్తులో వర్చువల్ విచారణలపై కఠిన నిబంధనలు విధించే అవకాశముందని హెచ్చరించారు. కాగా దీనిపై గుజరాత్ హైకోర్టు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. గుజరాత్ హైకోర్టులో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఏప్రిల్లో ఒక వ్యక్తి వర్చువల్ విచారణ సమయంలో సిగరెట్ తాగుతూ కనిపించాడు. కోర్టు అతనికి 50,000 రూపాయల జరిమానా విధించింది. ఈ రకమైన ప్రవర్తన కోర్టు గౌరవాన్ని దెబ్బతీస్తుందని, కనీస నిబంధనలను పాటించాలని కోర్టు పేర్కొంది. మరి తాజాగా జరిగిన ఈ సంఘటనపై గుజరాత్ హైకోర్టు ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.